చాలా మందికి అరుణాచలం వెళ్ళాలి అని ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది, మన బడ్జెట్ లో కంప్లీట్ చేయగలమా లేదా అనే డౌట్ అయితే ఉంటుంది చాలా మందికి. అలాంటి వారి కోసమే ఈ వీడియో. ఇందులో ట్రైన్ డీటెయిల్స్, తక్కువ ధరలో అకామిడేషన్ డీటెయిల్స్, ఫ్రీ భోజన సదుపాయాలు, ఎలా తక్కువ బడ్జెట్ లో అరుణాచలం వెళ్ళి రావచ్చు అనేది చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మనం తక్కువ బడ్జెట్ లో అరుణాచలం వెళ్ళాలి అంటే బెస్ట్ ఆప్షన్ ట్రైన్స్. 500 రూపీస్ లో వెళ్ళొచ్చు. అదే బస్సులో అయితే మినిమం 1500 రూపీస్ ఉంటుంది. అందుకే ట్రైన్ బెటర్ ఆప్షన్. ముందుగా హైదరాబాద్ నుండి అరుణాచలం కి వెళ్లే అన్ని ట్రైన్ డీటెయిల్స్ చెప్తాను. హైదరాబాద్ నుండి అరుణాచలం కి ప్రతి సోమవారం, బుధవారం మరియు శుక్రవారం రోజున 3 డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. అందులో మొదటిది కాచిగూడ మధురై స్పెషల్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07191. ఈ ట్రైన్ ప్రతి సోమవారం రాత్రి 8:30కి కాచిగూడ నుండి బయలుదేరి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1:30కి అరుణాచలం రీచ్ అవుతుంది. హైదరాబాద్ నుండి అరుణాచలం వెళ్లే రెండవ ట్రైన్ చెర్లపల్లి కన్యాకుమారి స్పెషల్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07230. ఈ ట్రైన్ ప్రతి బుధవారం రాత్రి 9:50కి చెర్లపల్లి నుండి బయలుదేరి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12:40కి అరుణాచలం రీచ్ అవుతుంది. హైదరాబాద్ నుండి వెళ్లే మూడవ ట్రైన్ కాచిగూడ నాగర్కోయిల్ స్పెషల్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07435. ఈ ట్రైన్ ప్రతి శుక్రవారం రాత్రి 7:45కి కాచిగూడ నుండి బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ 10:45కి అరుణాచలం రీచ్ అవుతుంది. హైదరాబాద్ నుండి అరుణాచలంకి ట్రైన్ లో 18 గంటలు పడుతుంది అటు ఇటుగా. ఒక్కోసారి ట్రైన్ లేట్ అవుతే ఇంకో 1-2 అవర్స్ కూడా ఎక్కువే పట్టొచ్చు. నేను ముందు చెప్పిన ట్రైన్స్ కి టికెట్ దొరకకపోతే వేరే ట్రైన్స్ లో తిరుపతికి కానీ కాట్పాడికి కానీ చేరుకొని అక్కడ నుండి అరుణాచలంకి వెళ్ళొచ్చు. తిరుపతి నుండి అరుణాచలంకి ఒక డైలీ ట్రైన్ అయితే ఉంది. ఈ ట్రైన్ కాట్పాడి మీదుగా కూడా వెళ్తుంది. మీరు కాట్పాడి నుండి అయినా తిరుపతి నుండి అయినా కూడా ఈ ట్రైన్ ఎక్కొచ్చు. ఆ ట్రైన్ వచ్చేసి తిరుపతి విల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16853. ఈ ట్రైన్ ప్రతిరోజు ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1:40కి తిరుపతిలో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6:30కి అరుణాచలం చేరుకుంటుంది. కాట్పాడిలో అయితే ఈవినింగ్ 4:40కి ఉంటుంది ఈ ట్రైన్. ఈ తిరుపతి విల్లుపురం ఇంటర్సిటీ ట్రైన్ కూడా దొరకకపోతే తిరుపతి మరియు కాట్పాడి నుండి అరుణాచలంకి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. బస్సెస్ కూడా ఫ్రీక్వెంట్ గానే ఉంటాయి. తిరుపతి నుండి అయితే అరుణాచలంకి 5 అవర్స్ ఉంటుంది. కాట్పాడి నుండి అయితే 2 అవర్స్ ఉంటుంది బస్ లో. మీరు ట్రైన్ లో అరుణాచలం వెళ్తే తిరువన్నామలై రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగాలి. తమిళ్లో అరుణాచలం ని తిరువన్నామలై అని పిలుస్తారు. రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ రెండు కూడా టెంపుల్ నుండి 1.5 కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ బయటకి రాగానే షేరింగ్ ఆటోస్ ఉంటాయి. ఒకరికి 20 రూపీస్ తీసుకుంటారు టెంపుల్ వరకు. కానీ మనకు ఇక్కడ తమిళ్ భాష రాకపోవడంతో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మోసానికి అయితే గురి అవుతుంటారు. రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ వరకు ఆటోలో 200, 300, 500 వరకు చెప్తారు. అందుకే మోసపోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే టెంపుల్ చుట్టుపక్కల ఆశ్రమాలు, సదన్లు, మఠాలు, హోటల్స్ చాలానే ఉంటాయి. మీరు సింగిల్ గా వస్తే రాజగోపురం దగ్గర చుట్టుపక్కల హోటల్స్ లో ఒక్క రోజుకి 100 రూపీస్ తీసుకొని చేప లాకర్ ఇస్తారు. ఇప్పుడు ఈ చేప లాకర్ ఫెసిలిటీ చాలా హోటల్స్ లో కూడా ఉంది. ఇంతకు ముందు అయితే ఓన్లీ రాజగోపురం ముందుగా ఉన్న అప్పర్ స్వామి మఠంలో మాత్రమే ఈ చేప లాకర్ ఫెసిలిటీ ఉండేది. ఇక్కడ హోటల్స్ లో ఒక దగ్గర 100 తీసుకుంటే ఇంకో దగ్గర 200, 300 తీసుకుంటారు చేప లాకర్ కి. సింగిల్ గా వస్తే ఈ చేప లాకర్ ఆప్షన్ బెటర్. మీరు ఫ్యామిలీతో వస్తే రాజగోపురం చుట్టుపక్కల తీసుకోండి రూమ్ ప్రైవేట్ హోటల్స్ లో. 1000 రూపీస్ లో దొరుకుతాయి మంచి రూమ్. ఓన్లీ పౌర్ణమి టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రూమ్ రెంట్స్ పెరుగుతాయి. కానీ నార్మల్ డేస్ లో 1000 లో దొరుకుతాయి. చాలా మంది ప్రైవేట్ హోటల్స్ లలో రెంట్ ఎక్కువగా ఉంటుందేమో అని మఠాలలో, ఆశ్రమాలలో తీసుకుంటుంటారు. బట్ అక్కడ కూడా రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 పైనే ఉంటుంది. అందులో రూమ్స్ కూడా నీట్ గా ఉండవు, ప్రాపర్ గా మెయింటైన్ చెయ్యరు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. రూమ్స్ కూడా రాజగోపురం చుట్టుపక్కల ఎందుకు తీసుకోమంటున్నానంటే గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఈజీగా అవుతుంది. మీరు దూరంగా ఎక్కడైనా తీసుకుంటే మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయడానికి, దర్శనానికి మళ్ళీ ఇక్కడికి రావాలి ఆటోలో కానీ నడుచుకుంటూ కానీ. ఈస్ట్ రాజగోపురం దగ్గరకి, రాజగోపురం దగ్గర రూమ్స్ తీసుకుంటే ఎప్పుడైనా దర్శనానికి, గిరి ప్రదక్షిణకి వెళ్ళొచ్చు. ఇంకా భోజన సదుపాయాల విషయానికి వస్తే ప్రతిరోజు ఇక్కడ టెంపుల్లో అన్నదానం అయితే జరుగుతుంది. ఉదయం 8:30 నుండి రాత్రి 9 గంటల వరకు కూడా. ఇక్కడ కాకుండా ఆశ్రమాలలో, మఠాలలో కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి ప్రతిరోజు కూడా.
అలాగే మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో కూడా చాలా మంది ఫుడ్ ప్యాకెట్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. సో భోజనానికి అయితే ఏమి ఇబ్బంది ఉండదు. మీకు ఆశ్రమాలలో మఠాలలో తినలేని వాళ్ళకి రాజగోపురం చుట్టుపక్కల బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ చాలానే ఉంటాయి. ఫుడ్ కూడా టేస్టీగానే ఉంటుంది. ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎంత టైం పడుతుంది, ఏ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది, ఆ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.